ఇండియాలో ఒక ఫైనాన్షియల్ రెవల్యూషన్ రాబోతుంది. దీన్ని స్టార్ట్ చేసింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ జెయింట్ అయిన బ్లాక్ రాక్. అయితే వీళ్ళిద్దరు కంపెనీలు కలిసి ఒక జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్లో 50-50 పార్ట్నర్షిప్ ఉంది. అయితే ఇండియాలో వెల్త్ మేనేజ్మెంట్ అండ్ బ్రోకింగ్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా రైజ్లో ఉంది. సో అందుకనే ఇప్పుడు బ్లాక్ రాక్ మళ్ళీ ఇండియాలోకి ఎంటర్ కాబోతుంది. ఇంతకుముందు వీళ్ళు 2018లో ఇండియా నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ రీయూనియన్ ఎందుకు, డైరెక్ట్గా బ్లాక్ రాకే ఇంట్రడ్యూస్ కావచ్చు కదా ఇండియాలో అని చాలామంది అనుకోవచ్చు. సో దీంట్లో ఎందుకు అని అంటే ఈ అలయన్స్ రెండు కంపెనీలకు కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. ఎందుకంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి చాలా ఎక్కువగా వాస్ట్ కస్టమర్ బేస్ ఉంది. అలాగే లోకల్ మార్కెట్ నాలెడ్జ్ కూడా ఉంది. డిజిటల్ ప్రావెస్ కూడా ఉంది, ఎందుకంటే జియో వల్ల. అలాగే కానీ ఇక్కడ బ్లాక్ రాక్ దగ్గర డెకేడ్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టీజ్ ఉంది ఇన్వెస్ట్మెంట్లోను, రిస్క్ మేనేజ్మెంట్లోను. జియో సర్వీసెస్ దగ్గర బ్లాక్ రాక్ దగ్గర ఉన్నంత ఎక్స్పర్టీజ్ లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అందుకనే ఇప్పుడు జియో మరియు బ్లాక్ రాక్ రెండు కంబైన్ అయ్యాయి అనుకోండి, ఇండియన్ ఇన్వెస్టర్స్కి కానీ చాలా ఎక్కువగా అఫోర్డబుల్గా వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ దొరుకుతాయి. అండ్ సెకండ్ది ఏంటి అంటే బ్లాక్ రాక్కి ఇది సెకండ్ ఛాన్స్. ఇండియాలో ఇంతకుముందు బ్లాక్ రాక్ ఉంది అని అనుకున్నాం కదా, వాళ్ళు ప్రీవియస్ వెంచర్ డిఎస్పి మరియు బ్లాక్ రాక్ వెంచర్లో చేశారు. సో దీంట్లో వాళ్ళకి 40% షేర్ మాత్రమే ఉండేది. అయితే ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ వెంచర్ ఇంతకుముందు, ఎందుకంటే ఓన్లీ 5 ఇయర్స్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని 2.5 టైమ్స్ని పెంచారు. సో ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. సో అలాంటప్పుడు కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళ 40% షేర్ ఏదైతే ఉందో వాళ్ళ గ్లోబల్ స్ట్రాటజీస్తో అది కరెక్ట్గా కుదరలేదు. అందుకనే బ్లాక్ రాక్ ఈ పార్ట్నర్షిప్ నుంచి వెళ్ళిపోయింది. అందుకనే ఇక్కడ జియో పార్ట్నర్షిప్ జాయింట్ వెంచర్లో వీళ్ళు 50-50 పార్ట్నర్షిప్ని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా కంట్రోలింగ్ ఉండాలి అని చెప్పి. నెక్స్ట్గా వాళ్ళకి గ్లోబల్ పార్ట్నర్షిప్లో ఏ అయితే గ్లోబల్ స్ట్రాటజీస్ అనుకుంటున్నారో దాంట్లో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దని. అండ్ థర్డ్ది ఇండియన్ యొక్క గ్రోయింగ్ మార్కెట్. ఇండియాలో వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అనేది ఇప్పటికి కూడా ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఇంతవరకు ఎవరు కరెక్ట్గా ట్యాప్ చేయలేదు. అలాగే ఇండియాలో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నారు ఎకనామిక్ గ్రోత్ వల్ల, అలాగే ఫైనాన్షియల్ లిటరసీ వల్ల. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ ఇండస్ట్రీ $5.5 ట్రిలియన్ టచ్ అవుతుందంట 2025 వరకు. అలాంటప్పుడు ఈ మ్యాసివ్ ఆపర్చునిటీ మీద జియో అండ్ బ్లాక్ రాక్ చాలా గట్టిగా వర్క్ చేస్తాయి. అండ్ ఫోర్త్ది వెల్త్ మేనేజ్మెంట్కి మించి వీళ్ళు బ్రోకింగ్ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు కొత్త రెవల్యూషన్ని తీసుకురావాలి అనుకుంటున్నారు. అయితే వెల్త్ మేనేజ్మెంట్ ఫస్ట్ పక్కకు పెట్టండి. జియో మరియు బ్లాక్ రాక్ ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ని కూడా చాలా వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు. అలాగే మీకు తెలుసుంటుంది ఇండియన్ డీమ్యాట్ అకౌంట్స్ చాలా వరకు రైజ్ అయ్యాయి. అలాగే 15 crore మెంబర్స్ 2024 వరకు ఉన్నారు. సో బ్రోకింగ్ బిజినెస్ కూడా ఈ జాయింట్ వెంచర్లో ఒకటే. సో కాబట్టి కొత్త ఇన్వెస్టర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్కి ఈ జాయింట్ వెంచర్ అనేది వన్ స్టాప్ పిట్ షాప్ లాంటిది. అలాగే జియో ఫ్యాక్టర్ కూడా, ఫిఫ్త్ది జియో ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏంటి అంటే ఓన్లీ బ్లాక్ రాకే ఎంటర్ అయితే ఇక్కడ వాళ్ళకి నిరూపించుకోవడానికి నార్మల్ ప్రజలకి మాత్రం తెలియదు. అఫ్కోర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్కి వెల్త్ మేనేజ్మెంట్కి ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి తెలుసు బ్లాక్ రాక్ ఎంత పవర్ఫుల్. కానీ నార్మల్ పర్సన్స్కి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది జియో ఒక హౌస్ హోల్డ్ నేమ్ కాబట్టి చాలామంది ఈజీగా ట్రస్ట్ చేస్తారు. అది రూరల్ ఏరియాస్ నుంచి అయినా సరే, లేదంటే అర్బన్ ఏరియాస్ నుంచి అయినా సరే, వాళ్ళందరూ ట్రస్ట్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.